దేశవ్యాప్తంగా జరుపుకునే కార్యక్రమాల్లో మొహరం అనేది చాలా పవిత్రంగా మరి ప్రపంచవ్యాప్తంగా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా షియా సోదరులు ఈ మొహరం సందర్భంలో 40 రోజుల పాటు కఠోరమైనటువంటి మరి దీక్షలు, పూజలు, ఆస్థానాల్లో కార్యక్రమాలు చేస్తూ నివాళులు అర్పిస్తూ ఉంటారు. కర్బలా మైదానంలో అసూలు బాసినటువంటి అమరవీరుల కోసం ఈ నివాళులు అర్పించే కార్యక్రమమే మొహరం. ఎక్కువగా ఉన్నటువంటి మచిలీపట్నంలో, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ, ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్లో పెద్ద ఎత్తున చేసేవాళ్ళు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇంత పెద్దగా జరిగే కార్యక్రమం మచిలీపట్నంలోనే మరి పెద్ద నలుమూల నుంచి కూడా వచ్చి ఇక్కడ కొన్నేరు సెంటర్లో చెస్ట్ మీటింగ్ కూడా చేస్తారు. మరి ఈ సందర్భంలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వ పరంగా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ పూజల నిమిత్తం కానీ, అక్కడ వేసుకునే సున్నాలు వేసుకునే దానికోసం కానీ ప్రభుత్వం నుంచి 5,000 రూపాయల చొప్పున దాదాపు 123 పెడన, మచిలీపట్నం కలిపి 106 మచిలీపట్నంలో, 17 పెడన కాన్స్టిట్యున్సీలో మొత్తం కలిపి 123 ఆస్థానాలకి 5,000 రూపాయల చొప్పున ఇవాళ వక్ఫ్ బోర్డు నుంచి అందించడం కూడా జరుగుతూ ఉంది. మరి దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మైనార్టీ మంత్రివర్యులు ఫరూక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి దీన్ని కూడా ఇంకొద్దిగా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఖర్చులు కూడా పెరిగినాయి కాబట్టి నెక్స్ట్ టైం బడ్జెట్లో మరి పెంచేదాని కోసం కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా కొన్ని మిగిలినవి ఉన్నాయి, వాటికి కూడా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో చాలా వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని కబ్జాలు చేశారు. సాక్షాత్తు ప్రజాప్రతినిధులే పెద్ద కోట్ల రూపాయల్లో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని కబ్జాలు చేసేస్తే ప్రశ్నించడానికి కూడా అవకాశం లేకుండా మరి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం. వక్ఫ్ బోర్డు మెంబర్లే ఈ దోపిడీలో భాగస్వాములు అయ్యారంటే ఒకసారి ఇది ఎంత జరిగిందనేది ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా దీని మీద ఒక న్యాయ విచారణ చేయడానికి కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని కూడా తీసుకెళ్తామని చెప్పి కూడా మైనార్టీ సోదరులు చెప్పడం జరిగింది. తప్పకుండా దీని మీద ఒక అవసరం అయితే ఒక కమిటీ వేసి, ఆ కమిటీ ద్వారా పూర్తిస్థాయి ఎంక్వైరీ చేసి వాస్తవాలను కూడా బయటికి తీసి వక్ఫ్ బోర్డు అసలు కాపాడుతామని కూడా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు కూడా తీసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ